చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది 1977 అరౌండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీఫ్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అండ్ ఆల్సో డిస్ట్రెస్లో ఉన్న పీపుల్కి, న్యాచురల్ క్యాలమిటీస్లో ఎదుర్కొన్న వాళ్ళకి, మెడికల్ ప్రొసీజర్స్కి, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళకి, పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వాళ్ళ డిస్ట్రెస్ మీన్స్ పీపుల్ ఇన్ డిస్ట్రెస్కి ఇవ్వడానికి అండర్ ద హెడ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. చీఫ్ మినిస్టర్ కంట్రోల్లో వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అయినప్పుడు ఇవ్వాలా వద్దా అనేది ఒక ఆప్షన్ కింద ఉండి ఒక రిలీఫ్ ఫండ్ దట్ ఈజ్ ఫ్రమ్ క్రౌడ్ ఫండింగ్ ఇదే కలెక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్ దాన్ని డొనేట్ చేస్తారు. ఆ మనీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ మీన్స్ ఓన్లీ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్ వెళ్ళను. అది కూడా అంతే. దాని రూల్స్, రెగ్యులేషన్స్, దాని ప్రొసీజర్స్, హౌ టు అప్లై ఫర్ ఇట్, ఏ మెడికల్ ప్రొసీజర్ బట్టి ఎంత డబ్బులు ఇస్తారనేది దాని వెబ్సైట్లో కంప్లీట్ డేటా ఉంటుంది. ఏపీసీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అని కొడితే ఆంధ్రప్రదేశ్కి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. చీఫ్ మినిస్టర్ ఎవరంటే వాళ్ళు బొమ్మ వేసి వాళ్ళ నుంచి ఒక లెటరు, ఆ చెక్కులు వాళ్ళకి అందజేస్తారు. డీడీలు కన్సర్న్ లోకల్ కాన్స్టిట్యున్సీ తాలూకా పొలిటికల్ నాయకుల ద్వారా అది అందుకుంటారు. ఇలాగ పబ్లిక్ నుంచి క్రౌడ్ ఫండింగ్ కింద కలెక్ట్ చేసి ఫండ్స్ ఎప్పుడు డిస్ట్రెస్ అంటే ఒక ఏదైనా న్యాచురల్ క్యాలమిటీలో కానీ లేదంటే ఎప్పుడైనా వాళ్ళ లైఫ్ డిస్ట్రెస్ అవ్వడం అంటే ఎప్పుడైనా వాళ్ళు పాతాళానికి లేదంటే ఎప్పుడైనా వాళ్ళు కెలమిటీ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ డిస్ట్రెస్ మీన్స్ వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులకి ఆర్ రీహాబిలిట్ అయిన వాళ్ళకి ఆర్ మెడికల్ రీహాబిలిట్ అవ్వడం అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం నుంచి తరలిపోవడం అన్నది. అలా అయిన వాళ్ళకి ఇవ్వడానికి తప్పితే ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఎంత డిక్లేర్ చేస్తే అంత ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ వ్యాలిడేట్ చేసేది ఎప్పుడు కూడా ఒక ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఏదైతే ఉంటుందో దానికి అది సబ్స్టిట్యూట్ కాదు. ఏదైతే ఆ ఫండ్స్ యూటిలైజేషన్ ఉండాల్సిన నామ్స్ ఉంటాయో దాన్ని పాటిస్తేనే గవర్నమెంట్స్ ఎప్పుడు అది దుర్వినియోగపరిచి ఏదైనా ఇండస్ట్రీ యాక్టివిటీకి ప్రత్యామ్నాయం కింద అంటే ఆల్టర్నేట్ కింద దాన్ని యూటిలైజ్ చేశారని చెప్పడం చట్టరీత్యా నేరంతో పాటు నిరంగీకారము. పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్ టు బి యూటిలైజ్డ్ ఫర్ ఎనీ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. రీజన్ ఈజ్ దట్ ఇట్ ఈస్ క్రౌడ్ ఫండెడ్ అండ్ ద పబ్లిక్ నుంచి క్రౌడ్ ఫండింగ్ తీసుకున్న గవర్నమెంట్స్ రిలీఫ్ ఫండ్స్ని ఎప్పుడు కూడా దుర్వినియోగపరిచిన సందర్భాలు తెచ్చుకున్న సందర్భాలు కూడా లేవు. ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు సదరు న్యాయస్థానాలు పొల్యూటర్ పేసు గవర్నమెంట్స్ కూడా ఎన్ఫోర్స్ చేస్తాయి. న్యాయస్థానాలు తీసుకున్నాం, ఎన్ఫోర్స్ అవ్వాల్సి ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్స్ అండ్ న్యాయస్థానాల మధ్య ఇరుక్కుపోయి క్లారిటీ లేక చాలా ఇష్యూస్లో పబ్లిక్ ఇరుక్కుపోతారో అలాంటి టైమ్స్లో వాళ్ళు ఇంకా వాళ్ళు లాస్ అవడానికి జరుగుతున్నది. రీసెంట్ యాక్సిడెంట్ సుమోటో కేసులు మనం చూస్తున్నాము. ఈ ఇన్ఫర్మేషన్ పర్పస్ మీకు పోస్ట్ చేస్తున్నాను. జై హింద్.